వెల్కమ్ టు నన్నయ్య న్యూస్ టీవీ. నేను ఆనంద్. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ రాజనీతి శాస్త్ర విభాగ విశ్రాంతి ఆచార్యులు డాక్టర్ బివివి బాలకృష్ణ ఈ నెల 25వ తేదీన గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ యూనివర్సిటీ సెమినార్ హాల్లో సంతాప కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వీసీ ఆచార్య వై శ్రీనివాసరావు హాజరై డాక్టర్ బివివి బాలకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాల మౌనం పాటించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ, రాజనీతి శాస్త్ర అధ్యాపకునిగా 36 సంవత్సరాల అపార అనుభవం సంపాదించుకున్న బాలకృష్ణ హఠాత్తుగా మృతి చెందడం విశ్వవిద్యాలయానికి తీరం లోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ఆదరణ కలగాలని నివాళులర్పించారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ మరియు విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు ఆయనతో ఉన్న సంబంధాన్ని, అనుబంధాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, స్మరించుకుంటూ సంతాపాన్ని ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలను ఇప్పుడు చూద్దాం. డాక్టర్ బివివి బాలకృష్ణ గారు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం చోడవరం గ్రామంలో జన్మించారు. వీరిది ఒక వ్యవసాయ కుటుంబం అయినప్పటికీ వారి కుటుంబ నేపథ్యంలో డాక్టరేట్ వరకు వచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి బివివి బాలకృష్ణ గారు. ఈయన ఆంధ్ర యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ రాజనీతి శాస్త్రంలో చేయడం జరిగింది. ఆ తర్వాత ఎంఫిల్ కూడా చెలికాని రామారావు గారు, డాక్టర్ చెలికాని రామారావు ఈ పొలిటికల్ స్టడీ అని ఎంఫిల్ చేయడం జరిగింది ఆ టాపిక్ మీద. వీరి పిహెచ్డి కూడా పాలిటిక్స్ ఆఫ్ పంచాయతీరాజ్ ఈ కేర్ స్టడీ ఆఫ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అనే అంశంపై పిహెచ్డి చేశారు. వీరు పిహెచ్డి చేసే సమయానికే సిఆర్ రెడ్డి కాలేజ్లో 36 సంవత్సరాల పాటు నిర్విరామంగా రీడర్గా కూడా పనిచేయడం జరిగింది. దాంతో పాటు పిహెచ్డి కూడా చేయడం జరిగింది. నేను 2 years ఆయన దగ్గర సిఆర్డి కాలేజ్లో 93-95లో స్టూడెంట్గా ఉన్నాను ఆయన దగ్గర. ఆ తర్వాత ఇంకా ఆయనతో కలవడం కానీ మాట్లాడటం కానీ ఏమీ లేదు. సో ఫ్యాకల్టీ ఉన్నప్పుడు కూడా ఆయనతో నేనేమీ తెలియదు. నలుగురిలో ఆయన ఒక ఫ్యాకల్టీ అంతే. తర్వాత 2015 ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు, ఎగ్జామ్ రాయడానికి వచ్చినప్పుడు కలిసాను. అప్పుడు కన్ఫర్మ్ పవర్సేపు నాతో మాట్లాడి నన్ను ఆయన అధ్యయనం చేశారు. తెలుసో తెలియదో చాలా తెలియగల వ్యక్తి ఆయన, చాలా పవర్ఫుల్ ఆయన, చాలా సెన్సిటివ్. సో 2015 ఆగస్టు 17th మేము జాయిన్ అయ్యాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యూనివర్సిటీ నుంచి నేను తీసుకున్న ₹1 కానీ ఈ ఐడెంటిటీ ఏదైతే ఉందో అది ఆయన పెట్టిన ఫిక్షన్ అండి నాకు. సో ప్రత్యేకమైన పరిస్థితుల్లో నేను అడగకుండానే నాకు ఇక్కడ ఆయన అవకాశం వచ్చేలాగా చేశారు. మీకు ఇక్కడ తెలియని విషయం అంటే ఎప్పటికీ ఆయన కోసం పెట్టారు. సో డాక్టర్ గారు ఉన్నప్పుడు హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఫిలాసఫీ 3 ఉండేవి. పిల్లలు అప్లై చేసేవాడు కాదు. నేను ఫ్యాకల్టీ కావాలి 2 సార్లు అప్లై చేసినా కూడా మా స్టూడెంట్స్ ఎవరు లేరంటే మా ఉద్యోగాలు పిలవలేదు. సో ఒక సందర్భంలో ఒక ఆయన కలిసి 15 మంది పిల్లలకి కోర్సు రన్ అవుతుందంటే ప్రతి డిగ్రీ కాలేజ్ తిరిగి ఆయన డబ్బులు ఇచ్చి పిల్లల్ని జాయిన్ చేసి తీసుకొచ్చి పెట్టారు. సో బై ద పీకే, ఆఫ్ ద పీకే, ఫర్ ద పీకే పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్లో 4-5 మేము పోతుంటున్నామంటే బికాస్ ఆఫ్ ఇదే. బట్ ఆయన ఎప్పుడూ బయట చెప్పుకోలేదు, ఆ ఫీల్ కూడా ఎప్పుడైనా చూపించలేదు. అది మాత్రం ఆయన చాలా పవర్ఫుల్ అండి. ఆ ప్రాసెస్ నుంచి అది అందరికీ కూడా చేత కాదు, కుదరదు. అది చాలా మంది వీసీ దగ్గరకు వచ్చినప్పుడు చెప్తున్నాయి. 2-3 సార్లు వెళ్ళాను. నాకు సీఎం గారు తెలుసు, ఆయన పక్కన కూర్చోగలను, నిలబడగలని చెప్తారు. బట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ అన్నట్టు. ఎవరు వీసీగా వస్తారో 3 రోజుల ముందే తెలుసు ఆయనకి. ఆయన దగ్గరికి ఎంక్వైరీ కోసం వచ్చి ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీకు పలానా యూనివర్సిటీ వీసీ వస్తారు, పర్వాలేదా, లేకపోతే ఇంకోటి ఆయన సో పవర్ఫుల్. బట్ ఎప్పుడు అది ఆయన 2-3 సార్లు మా నియోజకవర్గం సర్వేలు కూడా మేము చేస్తాను. ఎందుకంటే చాలా ఇష్టం అది. ఎంత ఇది అంటే నేను అది చెప్పాలంటే చాలా ఇది ఉండేది. కానీ చివరిలో అంటే ఆయన పెద్దవాళ్ళ దగ్గర నుంచి తేగలు అమ్ముకునేవాడు, రేఖలు అమ్ముకునేవాడు దగ్గర ప్రతి ఒక్క చిన్న పెద్ద తేడా లేదు. వాళ్ళే తీసుకొని తేగలు, రేఖలు ఇచ్చేవాడు. చిత్రం ఏంటంటే మీ ఇద్దరు కలిసిపోయేవాళ్ళు. ఇంట్లో ఉండేది ఇద్దరు ఆడపిల్లలు. ఒకరందరికీ ఒక ఆస్ట్రేలియాలో ఉంటారు, భార్య భర్త ఇద్దరే ఉంటారు ఇక్కడ. ఆయన పావు కేజీ కొంటే 1/2 కేజీ కొనాలి, ఎందుకంటే మా ఇంట్లో 4-5 ఉన్నాం కాబట్టి. కానీ నాతో కనెక్ట్ అవ్వడు, ఆయనతో కనెక్ట్ అయ్యేవాడు. రేఖలు, పస్తలు అమ్మేవాడు, పాలు పూసేవాడు, ఎవ్రీథింగ్ ఆయనకి అదేంటో అర్థం కాదు. ఆ తూర్పుగోదావరి పుస్తకం రాసిందా చాలా మంది కనెక్ట్ అయ్యారు. నేను 3 రోజులు చూడవరం వెళ్ళానండి. బాడీతో పాటు వెళ్ళాను, శనివారం వెళ్ళాను. బాడీతో పాటు వెళ్ళినప్పుడు 2 పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. 40 years ఎవరు ఉన్నవాళ్ళు. మనోడు పుస్తకం రాసేటంట, బాగుందంట, ఓ అని మాట్లాడుకుంటున్నారు. అది అయిపోయింది. నేను శుక్రవారం వెళ్ళినప్పుడు కూడా
ఎవరు అక్కడ చదువుతున్నారు ఆ పుస్తకం. సో బికాస్ అదే ఆయన అన్నారు, ఏమి లేదు రాజశేఖర్ అందులో, అదొక చిన్న 150 పేజీలు చరిత్రను నేను వరుసలో పెట్టానని అంతకు చేసింది ఏమీ లేదు. బట్ ఎందుకనో ఆ చిన్న పుస్తకం చాలా మందిని దగ్గర చేసిన, చాలా మంది పరిచయం అయ్యారు. ఆయన రాజీనామాలో కూర్చుంటే చాలా మంది పరిచయం అయ్యారు, దాని గురించి డిస్కస్ చేయడం, ఇది కరెక్టేనా, ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది ఏంటి అని, అది పెద్ద ఆయనకి ఆనందం. జిఎస్ఎం వాళ్ళు ఈయన కూడా పరిచయం ఉండేది, రిలేషన్ ఉండేది. ఆయన ఫోన్ చేసి పలానా డాక్టర్ న్యూరాలజిస్ట్ అంటే పర్వాలేదు, మంచివాడని బాగా చదువుకున్నాడా అని సెన్స్ ఆఫ్ హ్యూమర్ అద్భుతంగా ఉంది ఆయన. బాగా చదువుతుంది, మా కంపెనీస్ మా దగ్గర చదవలేదు కదా అన్న, జిఎస్ఎం చదవలేదు కదా అని ఆయన ఉద్దేశం. అదే మా దగ్గర ఖర్చు పెట్టేస్తావు, అందుకోసమే ఇప్పుడు రేపు హాస్పిటల్కి వెళ్తున్నా కానీ నీకు అవసరం అని చెప్పి నేను ఇస్తున్నాను అని. ఇవన్నీ కూడా మీ అందరితో వారి గురించి కూడా ఒకసారి రోజుగా మాట్లాడాను. నాకు ఎక్కువ వెరీ రీసెంట్ పాస్ట్ ఆ తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలు ఆ బుక్ దగ్గర నాకు 2-3 సార్లు వచ్చారు. ఆయన వాసు గారు వచ్చి దానికి పబ్లిషింగ్ గ్రాంట్ ఏదైనా మీరు సహాయం చేయండి. బీసీ గారు పొలిటికల్ సైన్స్ బీసీ గారు వారు అడిగింది వస్తుందని చెప్పారు. దానికి ఏదో కొంచెం పబ్లిషింగ్ గ్రాంట్ ఏదో అడిగారు. శాస్త్రి గారు కూడా గ్రాంట్ శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేసి ఇమీడియట్గా చెక్ ఆ ఫైల్ సంపాదిన తర్వాత చెక్ రాసి ఇమీడియట్లీ భద్రరాజు అప్పుడు బీసీ గారు వారు కూడా అనిపించారు. అప్పుడు ఆ బుక్ రిలీజ్ చేసినప్పుడు మరి చెక్ ఇచ్చేటప్పుడు మేడం కూడా ఉన్నారు. అంతా కూడా నాకు చాలా ఇష్టం, ఇట్స్ ప్యాషన్ బుక్స్ రాయడం. మరి మంచిగా మాట్లాడుతున్నాను. కృష్ణ గారు నాకు 2016 నుంచి పరిచయం, ముందు పరిచయం లేదు. అదే నేను రెగ్యులర్గా కనీసం 1 గంట అయినా ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను డైలీ. ఆయన కూర్చోకపోతే రాత్రి నాకు ఫోన్ ఇస్తుంది అలా. సో మనకి ఆయన నాకు పరిచయం ఏంటంటే మామూలుగా ఏదో మా గెస్ట్ హౌస్లో క్లాసులు జరిగేవి. అక్కడ వాళ్ళ స్టాఫ్ రూమ్ ఇచ్చారు, ఫస్ట్ బాయ్స్ హాస్టల్ పెట్టినారు, అట్లా జరిగేవి. అయితే ఈయన ఏంటంటే మనకి అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు శ్రీనివాస నాయుడు గారిని ప్లానింగ్ బోర్డు మెంబర్, ఆయన శిష్యుడు, శ్రీనివాస నాయుడు గారికి శిష్యుడు. ఆ సర్వీస్ ఇవన్నీ కూడా ఈస్ట్ వెస్ట్ గోదావరికి ఈయన చేస్తూ ఉంటాడు, ఇంక్లూడింగ్ వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్స్, రిజిస్టార్ అపాయింట్మెంట్స్, ప్రిన్సిపాల్స్, ఎమ్మెల్యేస్ వాళ్ళకి ఇది ఏమైనా న్యూస్లో హైలైట్ అయింది అంటే దాని గురించి అంటే అనదర్ ఇంటెలిజెన్స్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎలాగా చేసేది, అలాగే సీఎంకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీళ్ళు ఇస్తూ ఉంటారు. కాకపోతే నాకు ఆయన గురించి చాలా విషయాలు తెలుసు. ఎందుకంటే ఇంతకుముందు ఆయన సిఆర్ఐటి కాలేజీలో పనిచేసినప్పటి నుంచి కూడా తెలుస్తాను. నేను అప్పుడు కష్టపడేవారికి ఎన్ఎస్ఎస్ కోటర్లుగా పనిచేస్తూ ఉండేవాడిని. ఇక్కడ ఉద్యోగాలు చేసేవాడికి చాలామందికి ఒక విషయం తెలియదు. ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగాలు కానీ లేదా టెంపరీ ఉద్యోగాలు కానీ హ్యాక్ ఉద్యోగాలు చేసేవాడికి ఒక విషయం తెలియజేయాలని ఉద్దేశం కూడా నేను రావడం జరిగింది. అసలు ఈ యూనివర్సిటీ అనేది ప్రారంభించినప్పుడు ముందుగా ఒక ఉద్యమం జరిగింది దీని గురించి, యూనివర్సిటీ గురించి. గోదావరి సాధన సమితి అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసింది. ఆ ఆర్గనైజేషన్ ద్వారా అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి, అప్పుడున్న వాళ్ళకి, రాజకీయ నాయకులకి తెలియజేసి ప్రతి జిల్లాకు కూడా ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయడం ఉద్దేశంతో ఒక ఉద్యమాన్ని నడిపించడం జరిగింది తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా. అయితే ఇక్కడ ఉన్నటువంటి పేర్లు మనం చూస్తున్నాం, కొన్ని పేర్లు చూస్తాం. మెట్టే పద్మనాభ గారు అని చెప్పి, అలాగే కొంతమంది టీడే సత్యనారాయణ అని చెప్పి, అదేవిధంగా ఎర్రమల్లి భయం కాలేజీ సెక్రటరీ సత్యనారాయణ గారు అని చెప్పి, అదే రీతిగా ఇంకా కొంతమంది కాకినాడలో మేడం గారు పేరు. ఈయన మంచి సర్వేలు కూడా చాలా బాగా చేశారు. మన రీసెంట్గా కూడా విషయం ఏంటంటే ఎలక్షన్ ముందు ఒక సర్వే కండక్ట్ చేయడం జరిగింది. సర్వే కండక్ట్ చేసినప్పుడు నాకు ప్రతి సర్వే రిపోర్ట్ కూడా నాకు పంపుతూ ఉంటాడు. ఆయన పంపించినప్పుడు నేను ఈ చెప్పేది కూడా ప్రతిదీ కూడా యాంటీగా చెప్తున్నట్టు అనుకుంటూ ఉంటాను. అయితే ఆయన ఏం చెప్పాడంటే 175కి కనీసం 160 వరకు కూడా తెలుగుదేశం సపోర్టివ్గా వస్తుందని చెప్పి
ఆయన గంటాపదంగా చెప్పడం జరిగింది. నా దగ్గర దానికి సర్వే రిపోర్ట్ ఈరోజు కూడా ఉంది, కాబట్టి చూపిస్తాను. దానికి సంబంధించి ఏ నియోజకవర్గాలు ఎగ్గుతాయంటే అనేది కూడా చాలా క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. అంటే సచ్ ఏ గ్రేట్ మ్యాన్. అట్ ది సేమ్ టైం ఇక్కడ అంటే యూనివర్సిటీ ఏర్పడడానికి గురించి చెప్పాలనుకున్నానంటే ముఖ్యంగా అప్పుడు నేను వెస్ట్ గోదావరిలో ఎన్ఎస్ఎస్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా వెస్ట్ గోదావరి పనిచేస్తాను. అప్పుడు సిఆర్ఎండి కాలేజ్ తోటి నాకు మంచి అనుబంధం ఉండేది. అందులో మాస్టర్ తోటి నాకు చాలా మంచి అనుబంధం ఉంటుంది. అప్పుడు ఈయన ఏం చెప్పాడంటే, కిరణ్ ఇలాగా ఈ పెద్దోళ్ళు పెట్టుకుని ఏదో ఉద్యమం చేస్తే ఉపయోగం లేదు, నువ్వు రంగంలో దిగాలి, రంగంలో దిగితే కానీ జిల్లాలో ఉన్నటువంటి జార్జ్ కలెక్టర్ గారు నన్ను తీసుకురావడం అంటే ఐ మీన్ ఆ రోజున జరిగినటువంటి ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయ్యి రావడం. యాక్చువల్గా ఈ రోజున ఈ యూనివర్సిటీ ఇక్కడ ఉందంటే కనుక కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ బ్రెయిన్ ఆయన యొక్క ఆలోచన విధానానికి దర్శనమే ఈ యొక్క యూనివర్సిటీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. చాలా మంది తెలుసు, తెలియదు తెలియదు, కానీ కొంతమంది తెలుసు, కొంతమంది ఏం చెప్తుంటారంటే కాబట్టి ఫైనల్గా ఏంటంటే మన రీసెంట్గానే 3 రోజుల క్రితం అంటే ఆయన చనిపోయి 3 రోజుల ముందు నేను ఆ కంప్యూటర్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఆ కంప్యూటర్ సెంటర్లో ఆ ఇద్దరు కలిసి కూర్చున్నప్పుడు మాస్టర్ ఏంటి సార్ ఇంకా రాస్తున్నారు ఏంటి సార్ అంటే, మనం సమాజానికి ఏదో ఒకటి చేయాలి కదా, ఎందుకు మాస్టర్ రిటైర్ అయిపోయిందని సరదాగా ఉండొచ్చు కదా అంటే వీళ్ళు ఏదో సమాజానికి ఏదో చేయాలి కదా అని చెప్పి ఇద్దరు కలిపి ఆ ఎదురు ఉన్నటువంటి ముందున్నటువంటి ఒక టీ సెంటర్కి వెళ్ళి ఒక 10 నిమిషాలు ఆయన నేను స్పెండ్ చేసినప్పుడు నేను రాసిన బుక్ నీకు ఇవ్వలేదు, నేను చదవలేదు అని చెప్పి వెంటనే బుక్ ఒకటి ప్రజెంట్ చేయడం జరిగింది. చాలా బ్యాడ్ లక్ ఏంటంటే అది ఆయన దాని తర్వాత 3 రోజులకి ఆయన చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. సచ్ ఏ గ్రేట్ మ్యాన్, సచ్ ఏ కమిటెడ్ పర్సన్, అట్ ది సేమ్ టైం టీచింగ్కి, అట్ ది సేమ్ టైం సొసైటీకి కావాల్సిన వ్యక్తి. అంటే ఆయన చూడటానికి చాలా అతి సామాన్యమైన వ్యక్తిగా ఉంటాడు కానీ బట్ ఆయన యొక్క తెలివితేటలు కానీ ఆయన సంబంధించినటువంటి ఆలోచన విధానం కానీ అమోఘం అని చెప్పి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి జరగాలని చెప్పి ఆకాంక్షిస్తూ వారి కుటుంబానికి అందరికి కూడా మంచి జరగాలని చెప్పి ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. 5 ఏళ్ళ పొలబడి క్యాంపస్ అప్పుడప్పుడు అగ్రజ అనేవాడిని, అప్పుడప్పుడు పెద్ద అనేవాడిని, అప్పుడప్పుడు కూడా పొలం పెద్ద మీ కమ్మళ్ళంత గౌరవం ఉంటుంది. ఇంత చక్కగా మాట్లాడుకున్నాక అన్ని విషయాలు కూడా చాలా కూలంకషంగా అధ్యయనం చేయడం. కోనసీమలో ఉండేటువంటి ఆ ఎలక్షన్లో కొత్త వ్యక్తి ఎవరో చెప్పినప్పుడు మొత్తం దాని మీద 6 రోజులు అంత పెద్ద అయినా కూడా నా దగ్గర కూర్చుంది ఎవరెవరు ఉన్నారు, అసలు ఎస్సీలు ఎవరు ఉన్నారు, రిజర్వేషన్లు ఎవరు ఉన్నారు, ఎవరికి ఇస్తే బాగుంటుంది. ఇట్లాంటి విషయాలను కూడా చక్కగా డేటా అంతా సేకరించి తెలుగుదేశానికి మంచి కీలకమైన సలహాదారులుగా ఉన్నటువంటి ఆయన ఈయన ఉన్నప్పుడు సార్ ఏం చేశారంటే ఈయన తెలుగు సాహిత్యం మంచి అభిమానం. సిఆర్ఎండిలో ఉన్నప్పుడు రసమైన ఒక సంస్థను ఏర్పాటు చేసి పెద్ద పెద్ద ప్రముఖులందరూ కూడా పిలిపించారు. ఈ క్యాంపస్కి వచ్చిన తర్వాత మొట్టమొదటి జానపద విద్యార్థుల సదస్సు పెడితే సార్ మీరు కూడా సదస్సుకు రండి అని అంటే నేను సదస్సుకు వస్తాను కాదండి, జానపద విజ్ఞానం మీద సంప్రదాయ సాహిత్యంలో ఒక వ్యాసం రాయండి అంటే ఒక అద్భుతమైన వ్యాసం రాయించారు. అప్పటి నుంచి కూడా సాహిత్యాన్ని కూడా ఇద్దరు కూడా మేము ఉండేవాళ్ళు. సాధారణంగా ఒకసారి బీసీ గారు వస్తే ఆ పాలిటిక్స్ డిపార్ట్మెంట్లో కూర్చుంటే టీఎస్ఎల్ గారు ఇంకెక్కడికి వచ్చారు అంటే టీ తాగడం కూర్చోవాలి అంటే మాది టీ బ్యాచ్ చూపుతారు. మాస్టర్ గారి పవిత్రమైన ఆత్మకి సద్గతి శాంతి కలగాలని ముందుగా ప్రార్థిస్తూ, కాలం సాగిపోతూ ఉంటుంది, మనమే ఆగిపోతాం ఎక్కడో ఒక చోట. కాలం సాగిపోతూ ఉంటుంది, మనం ఆగిపోతాం ఎక్కడో చోట. అందుకనే మనం తీసుకున్న గీతాల్లో నుంచి బయటకు వచ్చి చాలామందితో మాట్లాడుతున్నప్పుడు మాత్రమే వాళ్ళేమిటో వాళ్ళ హృదయం ఏమిటో మనకి అర్థమవుతుంది. నిజంగా గొప్ప సర్వే ఆయన చేసేది. పద్మరాజు గారు అనే వైస్ ఛాన్సలర్ గారు వస్తున్నారు రండి అన్న, ఆయన హిస్టరీ అంతా చెప్పారు మొత్తం. మీకు ఎలా తెలుసు అన్న, ఏపీపీఎస్సీ మెంబర్గా ఆయన వేస్తున్నప్పుడు ప్రభుత్వం నిర్వహించిన సర్వే రిపోర్ట్ ఇచ్చింది బాలకృష్ణ. చాలా ఆశ్చర్యకరమైన విషయం. అలా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఏంటండి అన్నాను, ఆయన అసెంబ్లీకి వెళ్తారు, డెప్యూటీ సీఎం అవుతారు అన్నారు. తర్వాత ఆయన ఇచ్చిన రిపోర్ట్ సర్వే ఎన్నికల ఫలితాల కన్నా ముందు మా సెల్ ఫోన్స్లో ఉన్నాయి డేట్తో సహా. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇంతలా ఇచ్చేది నేనా అని అనుకుంటాం. కానీ ఇంచుమించుగా 90% ఆయన ఇచ్చిన సర్వే నిజం. అటువంటి మహానుభావులు ఇంకా ఆయన దగ్గర చాలా మంచి జోక్స్ కూడా ఉన్నాయి. చాలా విషయాల్లో యూనివర్సిటీకి సంబంధించి మీరు చెప్పొచ్చు కదా ఈ విషయాన్ని అన్నప్పుడు మనం చైల్డ్ లేబర్స్ అని కదా అనేవారు. ఆయన జోక్స్లో చాలా ఇంపార్టెంట్ జోక్ అది. 35 ఏళ్ళ సర్వీస్ ఉన్న ఆయన 30 ఏళ్ళ సర్వీస్ ఉన్న నాతో మనం చైల్డ్ లేబర్స్ అని కదా అందులో మనం చెప్పకూడదు అనేవారు. బహుశా దాని వెనక ఉన్న అర్థం వేరేటప్పటికీ ఆ మాట మాత్రం
అలా ఉండేది ఆయన జోక్స్ అన్నీ కూడా అలా ఉండేది. ఆయన చాలా మంచి సరదాగా ఉండేవి ఆయన, చాలా మంచి జోక్స్. బాగా న్యాక్ వర్క్ దగ్గర నుంచి బాగా సన్నిహితులు అయ్యాం ఆయన, నేను, అనంత రాజశేఖర్ గారు ఇలా. ఏంటో ఆ రోజు జగన్నాథరావు గారు ఆయనకు ఒక ఎన్నో డైరీ ఇచ్చి ఈ పుస్తకాల మధ్య కూర్చుని ఏదైనా రాయండి అని అన్నప్పుడు, ఒక పుస్తకం డైరీ పెన్ను బాగా ఇచ్చేసాడు, నన్ను ఇరికించాడు, ఇందులో ఏం చేయాలి అన్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందింది ఈ విశ్వవిద్యాలయం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టి చేయండి అన్నప్పుడు ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలు అని చెప్పి 150 పేజీల పుస్తకం రాశారు. ఈ పుస్తకానికి అట్ట తయారు చేసే ముందు సెలవు రోజున మా ఇంటికి వచ్చి కూర్చుని అట్ట ఎలా ఉండాలి అన్నారు. విశ్వవిద్యాలయాన్ని, తూర్పుగోదావరి జిల్లాని, రాజమండ్రిని ప్రతిబింబించాలి అని అలాగే తీసుకొచ్చారు. ఎంత అందంగా తీసుకొచ్చారంటే తూర్పుగోదావరి జిల్లా ఉంది కానీ కదా వెనకాల రాజమండ్రి తెలుస్తుంది. మన కేంద్ర గ్రంథాలయం ఎక్కడ కూర్చుని ఆయన వర్క్ చేశారు, ఆ కేంద్ర గ్రంథాలయం యొక్క చిత్రం ఉంది. చాలా అందంగా రాశారు. అన్న యూనివర్సిటీలో 35 ఏళ్ళ అనుభవం అంటే ఎన్ని సరదాలు ఉంటాయండి. మాట్లాడుతుంటే ఎంత బరువైన మాటలు ఉంటాయండి అటువంటి వ్యక్తుల దగ్గర. అవన్నీ మేము కోల్పోయినట్టే. అంబులెన్స్లో ఆయన చూసినప్పుడు ఏదో నిద్రపోతున్నట్టుగా అనిపించారు. ఒక నిమిషం ఫ్యాకల్టీ కానీ స్టూడెంట్స్ కానీ అన్ని విషయాల్లో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు, ఎక్స్ప్రెస్ చేసి కన్సర్న్ చూపిస్తూ ఉండేవాళ్ళు. నిజంగా ఆయన లేకపోవడం డిపార్ట్మెంట్కి, మా కాలేజ్కి చాలా లోటు. ఇంకా ముందుకు వెళ్ళాలి సార్, తగ్గిపోతున్నారు స్టూడెంట్ అని చెప్తే కూడా ఆయన చాలా చేస్తాను మేడం, చేస్తాను, నేను చేస్తున్నాను అని చెప్తా ఉండేవాళ్ళు. ఇది ఒక్క డిపార్ట్మెంటే కాదు, ఈ విశ్వవిద్యాలయంలో అన్ని చోట్ల తక్కువగానే కనిపిస్తున్నారు స్టూడెంట్స్ వస్తారు. మనం మాట్లాడిన వాళ్ళందరినీ ఒకసారిగా అందరూ మాట్లాడిన మాటల్లో సారాంశంగా నాకు తెలుసు. ఆయన ఇంటరాక్షన్ చాలా ఇంటరాక్షన్ అంటే ఒకసారి మాత్రమే నా ముందుకు వచ్చారు వాళ్ళ అమ్మాయి పెళ్ళికి తాగి ఇవ్వడానికి. ఆ రోజు ఇంకో రోజు ఆసంలో విజయవాడ జరిగింది. అది తప్ప నాకు ఇక్కడ వెరీ లిమిటెడ్ ఇంటరాక్షన్. బట్ మీరు అందరూ ఇచ్చిన ఫీడ్బ్యాక్ బేస్ చేసుకుని నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి టీచర్కి ఎవరికి వాళ్ళకి ఇచ్చిన దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఒక అధ్యాయం రాసుకోవాలి. ఒక అధ్యాయం రాసుకోవాలి అనే దానికి అదే ఇంకొక ఎగ్జామ్. పొలిటికల్ సిస్టము ఎలాంటిదైనా పొలిటికల్ సిస్టమ్ తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నా ఒక వ్యక్తి దగ్గరే కాన్సన్ట్రేట్ చేసి అతని దగ్గరే ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు అంటే ఆ వ్యక్తుల వాల్యూస్ చాలా ఉంటాయి. ఆ వాల్యూస్ పెంచేదానికి ఎస్పెషల్లీ యూనివర్సిటీ మీద డిపెండ్ అవుతుంది. అంటే గవర్నమెంట్ కూడా, పొలిటికల్ సిస్టమ్ కూడా హైయర్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న వాళ్ళకి హైయర్ నాలెడ్జ్, మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉండే ఉద్దేశంతోనే ఆ లెవెల్ పీపుల్ని కాంటాక్ట్ చేస్తారు, ఇంటరాక్షన్స్ జరుగుతారు, వాళ్ళ అవుట్పుట్స్ తీసుకుంటారు, ఇంప్లిమెంటేషన్స్ చేస్తారు. either for the policies or for the selection of the hires, no doubt at all. So ఇది అంటే మనకు ఆయన ఇచ్చిన, మీకు ఎవరైతే అసోసియేట్ అయ్యారో వాళ్ళందరూ ఆయన నుంచి తీసుకునే, అందరూ అన్నీ తీసుకోలేకపోవచ్చు. ఆయన స్ఫూర్తిని అకాడమిక్స్లో కానీ, రీసెర్చ్లో కానీ, పొలిటికల్ సిస్టమ్ అనాలిసిస్లో కానీ చేసుకుంటూ వెళ్ళడానికి మీరందరూ, మనమందరం మన యూనివర్సిటీకి మనము ముందుకు అడిగేసుకుంటూ ఆయన ఆశిస్తున్న మన డిపార్ట్మెంట్ మీద ఎస్పెషల్లీ నాకు తెలిసి మా యూనివర్సిటీలో కానీ, ఇస్మార్టిస్ట్లో కానీ, పొలిటికల్ సైన్సెస్లో వెరీ స్ట్రాంగ్ పీపుల్ ఆర్ దేర్, వెరీ స్ట్రాంగ్ పీపుల్ యూనివర్సిటీ లెవెల్. వాళ్ళ పేరు తింటేనే వాళ్ళు వస్తున్నారంటే యూనివర్సిటీలో స్కాలర్స్ ఇన్స్పిరేషన్తో ఆయన ఇంటరాక్ట్ అవ్వాలి, సార్ కావాలని ఎంతూజియాజం ఉండేది స్కాలర్స్లో. ఎందుకంటే నాకు పొలిటికల్ సైన్స్ అండ్ దెన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పాపులేషన్ స్టడీస్, సైన్స్ పీపుల్, సో మెనీ స్కాలర్స్, ఇంటర్నేషనల్ రీసెర్చ్ చేసిన స్కాలర్స్ అటాచ్మెంట్స్ ఉన్నాయి. సో అలా ఆ లెవెల్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్స్ ఆయనకి జ్ఞాపకంగా మనం ముందుకు అడుగు వేసుకుంటూ వెళ్దామని నా ఆశ. అలాగే ప్రతి టీచర్ము అలా చేసుకుంటూ వెళ్దాం, అదే ఆయనకి ఇచ్చే నివాళి అని నా యొక్క. అందరూ ఈరోజు మీరు ఎక్స్ప్రెస్ చేసి మీ బాధ చూస్తుంటే అసలు
మెల్టెడ్ సో మచ్ గ్రేట్. అండ్ ఆయన ఆత్మ శాంతిగా వెళ్ళాలి. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఈ బాడీ త్వరగా బిగించుకొని లాభం లేకపోతే కావాలి. ఆ దేవుడు